49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నాతో ఉన్న గెస్ట్ ఒక స్పెషల్ గెస్ట్ అండి. స్పెషల్ గెస్ట్ అంటే ఎందుకన్నాను అంటే, చాలామంది ప్రెగ్నెన్సీ అవ్వడానికి కష్టపడుతూ ఉంటారు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 months ఆఫ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి కష్టపడుతూ ఉంటారు. బట్ ప్రీ ప్రెగ్నెన్సీ అంటే మీరు కన్సీవ్ అవ్వకముందు మీరు ఆ జర్నీని ఎంత ఎంజాయ్ చేయొచ్చు అండ్ వైల్ యూఆర్ కన్సీవ్డ్ అంటే ఈ 9 months ఆఫ్ జర్నీని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తూ మన సెలబ్రిటీస్ అందరికీ, నార్మల్ పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ అందరూ ఈవిడ దగ్గర క్లాసెస్ తీసుకున్నారు. అసలు ఏంటిది క్లాసెస్ ఏంటి, ప్రెగ్నెన్సీ ఉమెన్కి క్లాసెస్ ఏంటి, ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటేనే రెస్ట్ తీసుకోవాలి, బెడ్లో ఉండాలి, చక్కటి ఫుడ్ తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అంటారు కదా. అసలు ఈ క్లాసెస్ ఏంటి అన్నదే కదా మీ డౌట్, నా డౌట్ కూడా. సో ఇప్పుడు మన గెస్ట్ని అడిగి తెలిసేసుకుందాం. లేట్ చేయకుండా మన ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. నా గెస్ట్ 5 Senses జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫౌండర్, లైఫ్ కోచ్ అండ్ మెడిటేషన్ గురువు కూడా. సో లేట్ చేయకుండా మన గెస్ట్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్తే జెసిమా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మన జర్నీ నాకు జెసిమా ఒక 5-6 yearsగా తెలుసు. నేను లైఫ్ కోచ్గా ఆవిడ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తుంటారు క్లాసెస్ కూడా, బట్ అప్పుడప్పుడు సెషన్స్ తీసుకుంటాడు. వన్ ఆఫ్ ది సెషన్లో నేను కూడా స్టూడెంట్ అనమాట. సో నాకు ఒక 5 yearsగా జెసిమా గారు తెలుసు. ఓకే, మన ఇంటర్వ్యూలోకి వచ్చేద్దాము. మన అన్ని టాపిక్స్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మీరు వెరీ ఫేమస్ ఫర్ దిస్ క్లాసెస్ ఫర్ ప్రెగ్నెన్సీ ఉమెన్. ఉదయభాను గారి దగ్గర నుండి, ఉదయభాను గారు ఉన్నారు కదా, ఉదయభాను గారి దగ్గర నుండి లాస్య, గీతా మాధురి, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ మీ దగ్గర క్లాసెస్ తీసుకున్నారు ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక మీ దగ్గర క్లాసెస్ తీసుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత క్లాసెస్ ఏంటి అసలు? ప్రెగ్నెన్సీ ఉమెన్ ఏం క్లాసెస్, అంటే ఏం చేపిస్తారు మీ క్లాసెస్లో అసలు? అంటే ప్రెగ్నెన్సీ టైంలో లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళకి, బికాస్ హార్మోనల్ చేంజెస్ వల్ల. అందరికీ తెలుసు ప్రెగ్నెన్సీలో ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి, అది తినాలి ఇది తినాలని. బట్ మెంటల్ హెల్త్ని ఛానలైజ్ చేసుకోవడం అనేది దేర్ ఈస్ ఎ సిస్టమ్. అందరూ అనుకుంటారు ఈ యోగా చేస్తే బాగుంటుంది, ఈ టైంలో ఇలా స్ట్రెచ్చింగ్ చేస్తే బాగుంటుందని. ఈ యోగాకి స్ట్రెచ్చింగ్స్ వీటికన్నా బియాండ్ ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5-6 years చాలా రీసెర్చ్ చేశాను నేను. ప్రతిసారి కొత్తగా ఏదేదో ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. ఒకసారి ఏమైందంటే, ఒక ఫ్రెండ్ ఒక స్కూల్ పెట్టింది. సో ఆ స్కూల్లో నేను చూద్దామని వెళ్ళాను, సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఎందుకంటే ప్రీ స్కూల్ అది, అంటే చిన్న పిల్లలకి, బేబీస్ వాళ్ళకి. ఒకప్పుడు నేను వర్క్ చేశాను. సో ఆమెను చూద్దాం కదా అని సరదాగా వెళ్ళాను. వెళ్ళాక ఆ స్కూల్లో ఆ సెటప్ అదంతా చూసి చాలాసేపు అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేశాక నాకు అనిపించింది, ఆ పిల్లలు సైలెంట్గా క్లాస్ రూమ్లోకి వస్తారు, యాక్టివిటీస్ చేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొక యాక్టివిటీ చేస్తారు. అక్కడ టీచర్స్ ఎవరు కూడా సైలెన్స్ ఇది ఏమీ ఉండదు. అట్లా ట్యూన్ చేశారు. బయట చెప్పులు నీట్గా వదులుతారు, బ్యాగ్స్ అక్కడ పెట్టేస్తారు. వెరీ సిస్టమాటిక్ అనమాట. ఎవరు టీచరు అదెందుకు ముట్టుకున్నావు ఇదంతా ఏం లేదు. ఆ టైంలో ఆల్మోస్ట్ నేను ఒక 4 hours ఐ స్పెండ్ ఇన్ దట్ ప్లేస్, బంజారా హిల్స్లో. ఆ స్పెండ్ చేసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఇది కదా ప్రెగ్నెంట్ మనకి కావాల్సిందే. ఊరికే యోగా అంటారు, యోగా చేయాలి, చాలా ఇంపార్టెంట్ స్ట్రెచ్చింగ్ అనేది. బట్ దెర్ ఈజ్ బియాండ్ యోగా అండ్ ఎవ్రీథింగ్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు బేబీస్ ఆల్సో. అన్ని హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఉన్నాయి, మాంటిసోరీ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అనమాట. అందులో సైలెంట్గా అది పజిల్స్ లాగా ఉంటాయి, కొన్ని అన్ని వుడెన్ బ్లాక్స్ లాగా ఉంటాయి. వాటిని అన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది నాకు చాలా అనిపించి, అసలు అది ఎక్కడ దొరుకుతుంది ఏంటనే చాలా రీసెర్చ్ చేసి ఫైనలీ ఐ ఫౌండ్ ఇండస్ట్రీ. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నాకు ఎలాంటివి కావాలో కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తారని చేశారు. అయితే దానిలో కూడా అందరికీ ప్రెగ్నెంట్ మనకి ఒకటే కాదు, ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్స్ వస్తాయి, నోజియా వస్తుంది, అసలు ఇంకా ఇంతే నా లైఫ్, అసలు నాకు పిల్లలు వద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏంటి అసలు ప్రెగ్నెన్సీ? వాళ్ళని చూసి చాలామంది పెళ్లి కాని వాళ్ళు, బాబోయ్ నాకు ప్రెగ్నెన్సీ అస్సలు వద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి టైంలో ఏం చేయాలి, వాళ్ళని ఎలా బిజీగా ఉంచాలి అనేది ఫస్ట్ ట్రైమిస్టర్ వాళ్ళకి కొన్ని డ్రాయింగ్స్ అండ్ యాక్టివిటీస్ నేను సెట్ చేశాను. ఓకే. తర్వాత వామిటింగ్స్ 4th month నుంచి ఇంక ఉండవు. 4 కంప్లీట్ అయిపోయిందంటే
కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు. ఎక్కడో కొంతమందికి వామిటింగ్స్ ఉంటాయి 9 months వరకు, బట్ వీళ్ళకి ఉండవు కదా. అక్కడి నుంచి ఇంకొంచెం యాక్టివ్ అవుతారు. ఆ టైంలో 5th month నుంచి బేబీకి హియరింగ్ డెవలప్ అవుద్ది. ఆ హియరింగ్లో మనం పర్టికులర్గా ఈ సౌండ్స్ అని లేకుండా ఎక్కడ ఏమేమి సౌండ్స్ వస్తున్నాయి వింటూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతూ వస్తుంది. అదే సిస్టమాటిక్ సౌండ్స్లో కన్నా మదర్ అవేర్నెస్తో కన్నా యాక్టివిటీస్ని సౌండ్ యాక్టివిటీస్ చేస్తే కనుక ఆ బేబీస్ మోర్ ఇంటెలిజెంట్ అవుతారు. ఓకే, యా, అందుకని అదంతా కూడా సౌండ్లో డిఫరెంట్ సౌండ్స్. ఇప్పుడు ఒక డబ్బాలో శాండ్ని పెట్టి ఇలా అంటే చాలా సెన్సిటివ్ సౌండ్ వస్తుంది, చాలా లో సౌండ్. ఇంకోటి ఒక చిన్న స్టోన్స్ వేస్తే అది కొంచెం గట్టిగా వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ బేబీస్కి అర్థమవుద్ది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది బికాస్ దే విల్ బి మోర్ యాక్టివ్ బ్రెయిన్లీ. సో రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అంటారు. 5th month అండ్ 6th monthకి వచ్చేసరికి బేబీస్ కెన్ ఏబుల్ టు సీ. అంటే తల్లి ఊంబు నుంచి ఎలా ఉంటుంది అంటే కనపడి మనలాగా కనిపించదు. మనం ఒక స్విమ్మింగ్ పూల్ లోపల నుంచి బయటకు చూస్తే ఎలా అయితే కొంచెం బ్లర్గా షేడ్స్ లాగా కనిపిస్తుందో దానికి సంబంధించింది. అప్పుడు 6th monthలో స్మెల్, టేస్ట్ ఇవన్నీ కూడా టచ్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వస్తాయి. సో వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ కావాలి అని మొత్తం ఒక్కొక్క ట్రైమిస్టర్. అండ్ 3rd trimester అంటే 7, 8, 9 monthsలో వీళ్ళకి బేబీ రకరకాలుగా ఒక సైడ్ పడుకుంటే ఇంకో సైడ్ పడుకోలేరు. ఒక పడుకోవడం అనేది నిద్రపోవడం అనేది వాళ్ళకి బెడ్ సరిగ్గా సెట్ అవ్వదు. ఎందుకంటే బేబీ మూమెంట్స్ విపరీతంగా ఉంటూ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి? అందరు మాట్లాడేది నార్మల్ డెలివరీ. నేనేమంటానంటే డోంట్ ఫోకస్ ఆన్ డెలివరీ మెథడ్. నువ్వేం చేయాలో అది నువ్వు చెయ్యి, బాడీ దానికి అనుగుణంగా వెళ్తుంది. నార్మల్ డెలివరీ అవ్వలేదా, నార్మల్ డెలివరీ అది టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా ప్రెషర్ తీసుకుంటున్నారు. ప్రెషరే వద్దంటున్నాం మనం ఇక్కడ. డెలివరీ గురించి అస్సలు ఫోకసే చేయొద్దు. నువ్వు చేయాల్సిన యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి, అది మాత్రం చేయాలి. చేస్తే బాడీ దానికి అనుగుణంగా మౌల్డ్ అవుతూ వస్తుంది. ఈవెన్ మైండ్ కూడా రిలాక్స్ అవుతూ వస్తుంది. ఎంత అంటే చాలా మంది మీద ఈ యాక్టివిటీస్ అన్నీ చేసి చూసాము. దే ఆర్ రియల్లీ ఫెంటాస్టిక్. కొంతమందికి ఎక్కువ మంది నార్మల్ అయింది, కొంతమందికి సిజేరియన్ అయింది. బట్ వాళ్ళు నాకు సిజేరియన్ అయింది నార్మల్ అవ్వలేదే అని ఇంత స్ట్రెస్ కూడా లేదు. ఐ ఎంజాయ్డ్ ఆల్ మై 9 months జర్నీ. ఎవరి నోట్లో విన్నా ఇదే మాట ఉంది, సిజేరియనా నార్మలా నాకు సంబంధం లేదు. నేను జర్నీని ఎంజాయ్ చేస్తానా లేదా? ఎందుకనంటే తల్లి చాలా స్ట్రెస్ తీసుకుంటే కనుక గర్భంలో పెరుగుతున్న బిడ్డకి కూడా ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి రకరకాల మూమెంట్స్ ఇస్తూనే ఉంటుంది. చాలా మనం అనుకుంటే నేను పడుకునే ఉన్నాను కదా, అయినా ఎందుకు మూమెంట్స్ ఎక్కువ అవుతున్నాను? నువ్వు పడుకున్నావు, బట్ ఇది పరిగెడుతూనే ఉంది లోపల, మూమెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అక్కడ. సో ఆ స్ట్రెస్ వెళ్ళిపోవాలంటే మేక్ యువర్ సెల్ఫ్ అంటే దట్ ఎనర్జీని ఛానలైజ్ ఇంటూ ప్రాపర్ లెవెల్. కోపం వస్తూ ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, చేంజెస్ వల్ల ఆ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ఎమోషనల్ అవుతారు. ఆ టైంలో ఎమోషనల్కి సంబంధించి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. దే షుడ్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్, బుక్లో రాయాలి. వైల్ రైటింగ్ ఏడుస్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి నాకు ఇలా జరిగిందని ఆ బ్లాక్స్ ఉండిపోతాయి. ఆ బ్లాక్స్ మొత్తం క్లియర్ చేస్తేనే ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎంతన్నా స్ట్రెచింగ్ చేయండి, ఆ బ్లాక్స్ కన్నా క్లియర్ అవ్వకపోతే ఎంత యోగా చేసినా ఏం చేసినా అసలు యూస్ఫుల్ ఉండదు. బాడీ షేప్ మాత్రం మెయింటైన్ అవుద్ది, బట్ ఈ షేప్ మెయింటైన్ అవ్వదు. అందుకని ఇంకా డెలివరీ టైంలో కూడా అమ్మో అంటే మనకి సినిమాలు కానీ వీడియోస్లో అలా ప్రొజెక్ట్ చేశారు. ఒక మంచం గట్టిగా పట్టుకొని కాళ్ళు ఇట్లా అంటూ ఏడవడము, ఆ నలుగురు గట్టిగా చేతులు కాళ్ళు పట్టుకోవడము, ఆమె చాలా అంతా ఏముండదు. మేము ఈవెన్ ఆ మూమెంట్స్ వచ్చేటప్పుడు ఈవెన్ వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ పెయిన్. మేమేమంటామంటే అది పెయిన్ అనొద్దు. పెయిన్ అనే కొద్దీ మనకి ఇక్కడ నెగటివ్ వైబ్రేషన్స్ వస్తుంటుంది. కాంట్రాక్షన్స్, స్పీడ్ కాంట్రాక్షన్స్, స్లో కాంట్రాక్షన్స్, ఎక్కువ కొద్దీ స్పీడ్ కాంట్రాక్షన్స్ అన్నాం. కాంట్రాక్షన్స్ అని ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, స్క్వాట్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఆ ఆలోచన విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్మిట్ అవుతారు డెలివరీకి, నేను వెళ్ళడానికి ఒక 10 minutes అట్లా పడతాను. లేబర్ సపోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ అంటారు, ఓ నువ్వు జెస్సిమా స్టూడెంటా, అర్థమవుతుందని. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏమో అరుపులు ఏమి ఉండవు, సైలెంట్గా స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు, సైలెంట్గా వాకింగ్. ఎందుకంటే అరిచే కొద్దీ ఎనర్జీ డ్రైన్ అయిపోద్ది. లాస్ట్ మినిట్లో ఇంకా బేబీ హెడ్ బయటకు వస్తూ ఉంటుంది కదా పుషింగ్లో, ఆ టైంలో ఎనర్జీ ఉండదు. డాక్టర్ ఏమో కమాన్ పుష్ పుష్ అంటూ ఉంటారు. ఆమె పుష్ చేస్తేనే లాస్ట్ మినిట్లో 10 centimeters డైలేషన్ అయిపోయాక ఆమె పుష్ చేస్తేనే అక్కడ బేబీ బయటకు వస్తుంది.
ఈమె అరిచేసరికి ఎనర్జీ ఎక్కడుంది? అంతే కదా. అందుకే ఇంకొకటి ఏంటంటే అమ్మా 9th మంత్ రాగానే డెలివరీ అవ్వలేదా, డెలివరీ ఈ చుట్టూ ఉన్న వాళ్ళది అదొకటి అడగడం మానేసేయాల, నిజంగా మానేసేయాల. పాపం వాళ్ళకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ తెలియదు, 9th మంత్ వచ్చిందా, డెలివరీ అవ్వలేదా అంటారు. డెలివరీ 9th మంత్ వచ్చినాక కాదు, 36th వీక్ నుంచి 42 వీక్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు డాక్టర్స్. కాకపోతే ఏంటంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి డాక్టర్స్ చెక్ చేసి చెప్తుంటారు, నీకు 38 వీక్లో అవుతుంది, లేదంటే నీకు 40లో అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో 9th మంత్ రాగానే అదొక యాంగ్జైటీ అనమాట. అయిపోతుంది నాకు తెలుసు, నేను చాలా మంది సెలబ్రిటీస్ అయిపోతుంది నాకు తెలుసు అంటారు. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? లేట్గా అయితే ఏంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా లేట్ డెలివరీ అయితే? లేట్ కాదు, కరెక్ట్ టైం అది 40th వీక్ ఆర్ 42 వరకు ఉండొచ్చు. అదే స్పెసిఫిక్ పీరియడ్ లోపు అవ్వచ్చు కదా, 9 months తర్వాత మెచ్యూరిటీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమాటిక్ గా డిసైడ్ చేసుకుని అలా అంటుంటారా? యాంగ్జైటీ వాళ్ళకి, తొందరగా పిల్లని కనేసేయాలి అంటే వాళ్ళది కాదు ప్రాబ్లం. చుట్టూ ఉంటారు కదా అమ్మలు లేకపోతే బంధువులు, వీళ్ళంటే 9వ నెల వచ్చిందా అయితే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అంటారు. ఆ మంత్రాన్ని ఆపాలి. పదే అట్లాంటిసరికి వీళ్ళకు డౌట్ వస్తుంది, అవును కదా 9th మంత్ వచ్చింది నాకు ఇంకా అవ్వలేదేంటి అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో 9 months కంప్లీట్ అవ్వాలి, అయినాక 10 to 15 days వరకు కూడా వెయిట్ చేయొచ్చు. అప్పటికీ అవ్వకపోతే కొన్ని డక్ వాక్ అని అవన్నీ చేస్తాం. ఈ మధ్య ఏమైపోయిందంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ లేకపోతే మామూలు వాళ్ళు కానీ రకరకాల ఆసనాలు చేసి ఇదిగో నా ప్రెగ్నెన్సీలో నేను ఇలా చేసా అని డక్ వాక్ ఇలాంటివి చేసి పెడుతున్నారు. తెలియక ఏంటంటే కొంతమంది చేసేస్తున్నారు. ఆ టైంలో డెలివరీ అయ్యేటప్పుడు 2nd degree 3rd degree 4th degree టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బేబీ బయటకు వచ్చేటప్పుడు టేర్ అవుతుంది అనమాట. అట్లా కొంతమంది తెలియక ఓన్లీ యూట్యూబ్ చూసి స్ట్రెచ్ చేస్తూ ఉంటారు ఒక గురుముఖంగా. అందుకే చెప్తాం ఎప్పుడు ప్రెగ్నెన్సీలో గురుముఖంగా, అది ఎవరైతే ప్రెగ్నెన్సీ యాక్టివిటీస్ యోగా చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. జనరల్ యోగాలో మేము కూడా ఇది చెప్తాం, యూట్యూబ్ చూసి చాలా మంది టీచర్లు ఉన్నారు, అలా వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి బేబీ ముందుగానే రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఫీటల్ డెత్స్ కూడా ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటాం ఇది ఫాలో అవ్వండి అని. సో అందుకనే 3 months ఇట్లా అది గైడెన్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా మంది మీరు చెప్పినట్టు సినిమాల్లో కూడా అంతా పెయినే చూపించారు. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఫస్ట్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి అమ్మాయి చాలా నాషియస్గా ఉండడం, వాంతులు చేసుకోవడము, లేకపోతే డల్గా ఉండడం, లేకపోతే మీరు చూపించినట్టు మంచం పట్టుకొని ఆ పెయిన్స్కి అమ్మాయి విపరీతంగా బాధపడుతున్నట్టు. కానీ ఎక్కడ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేస్తున్నట్టు ఎక్కడ చూపించలేదు వరకు, అస్సలు లేదు. అట్లా ఈ మధ్య ఏదో మూవీ వచ్చింది, దాంట్లో కొంచెం ఆ ప్రెగ్నెన్సీ అంతా అందరూ ఎంజాయ్ చేయడము సరదాగా ఉంది. అదే జరగాల. యూ షుడ్ బి వెరీ హ్యాపీ. హ్యాపీ అంటే ఇట్ డజంట్ మీన్ ఆల్వేస్ హ్యాపీ, మెయింటైన్ ద సైలెన్స్, అది హ్యాపీనెస్ అనేది కాదు. ఇక్కడ రిలాక్సేషన్, కామ్నెస్ అది కన్నా ఉండగలిగితే బాడీ నువ్వు ఎలా చెప్తే అలా మామూలు. కొంతమంది చాలా లావు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, ఈజీగా స్ట్రెచ్ అవుతారు. కొంతమంది సన్నగా ఉంటారు, కొంచెం స్ట్రెచ్ కూడా చేయలేరు వాళ్ళు, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెచ్చింగ్ లేదు అక్కడ. ఇప్పటి వరకు మీది విన్న వాళ్ళు, ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు అంతా బాగానే విని అర్థం చేసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎవరికి ఏంటి బుడతాడనా చిన్నోడు, ఇది ఓం పేరు ఓం, ఓంకారం, మొత్తం ఓంలోనే కదా విశ్వం అంతా ఉంది. సో వి నేమ్డ్ హిమ్ అనమాట. నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, ప్రీ ప్రెగ్నెన్సీ అని ఒకటి ఉంటుంది. అంటే పిల్లల్ని కనే ముందు పూర్వకాలం కానీ మనం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ 3 నెలల సాధన ఒకటి చేసేవాళ్ళు, యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేసి అప్పుడు గొప్ప ఆత్మని ఇన్వైట్ చేసేవాళ్ళు, గొప్ప సోల్ని. రాను ఏమైపోయిందంటే ఈ 21st centuryలో కూడా ఇదేంటని అసలుకే అంటే మన వాళ్ళందరూ మాయలో పడిపోయి, బాహ్య ప్రపంచం అనే మాయలో పడిపోయి మూలాలని మర్చిపోవడం జరిగింది. సో అవి నేనేంటంటే ప్రీ ప్రెగ్నెన్సీలో అండ్ కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ నేను ఒకటి గమనించాం, అంటే హీలింగ్స్ అవి ఇస్తుంటాను. బట్ స్టిల్ వీళ్ళకి ఇంకేదో ఇవ్వాలి, బిడ్డని చేతిలో పెట్టాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఆ బేబీ టచ్ కూడా రియల్ బేబీ లాగే ఉండాలి అనేది చాలా అనిపించింది. తర్వాత
మా ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ఉంటారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అడుగుతూ ఉంటారు, అమ్మ మీకు ఏం తీసుకురాము చెప్పండి అని. కొంతమంది నాకు బుక్స్ కొన్ని ఇష్టం, బుక్స్ తెస్తారు, ఇంకేదో ఫోన్లో అయితే తెస్తుంటారు. కానీ ఒకసారి మాత్రం బొమ్మ నాకు చాలా ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే రియల్గా కనిపిస్తుంది, సిలికాన్ బేబీ, యూ క్యాన్ మౌల్డ్. అసలు రియల్గానే ఎక్కడికి తీసుకెళ్ళినా అందరూ బేబీ అనుకుంటారు. ఎయిర్పోర్ట్లో కూడా అలాగే చాలా మంది బేబీ అనుకున్నారు దాంట్లో పెట్టేసి స్కానింగ్లో. సో ఏం చేస్తానంటే ఇది ఎప్పుడు గర్భరక్షామిక అమ్మవారి దగ్గర పెడతాము. ఎవరికైతే ఈ సంతానం కోసం, అంటే పిల్లలు లేని వాళ్ళు ఒకటే కాదు, కొత్తగా పెళ్ళయి పిల్లల్ని కనే ముందు సాధన చేయమంటాం, గర్భరక్ష సాధనని. ఆ సాధనలో వాళ్ళందరూ జంటలు ఇద్దరు కూర్చొని మెడిటేషన్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆ బేబీని ఇస్తాం. ఆ ఫీల్ అవ్వాలి వాళ్ళు, ఆ ఎమోషన్స్. చాలామంది ఏడుస్తుంటారు, చెప్తాం అన్నీ టచ్ చేయండి. ఈ వెయిట్ కూడా అలాగే ఉంటుంది. ఇఫ్ యూ క్యాన్ తల పైన కూడా అంతా మెత్తగా ఉంది, బేబీని తాకుతున్నట్టే ఉంది. వెయిట్ కూడా అలానే ఉంటాడు, సేమ్ వెయిట్, యూ కెన్ క్యారీ హిమ్. అమ్మో ఇంత డెలికేట్గా ఉన్నట్టుందా. సో వాళ్ళ చేతిలో బాబుని పెట్టేస్తాం. ఇంకా పాప వస్తుంది మళ్ళీ. అమెరికా కదా, అందుకే కలర్ ఇదంతా అలాగే ఉంది. కొంచెం ఎండలో తిప్పండి. సో వాళ్ళందరూ చాలామంది అది ఫీల్ అవుతూ ఉంటారు. అది ఆ ఎమోషన్ జరగాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి జరగాలి. అప్పుడే బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వలన వాళ్ళ బాడీలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. దాని నుంచి కన్సెప్షన్ ఈజీ అవుతుంది. అంటే నేను చూసిన వాళ్ళు ఎన్నన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, ఈ ప్రాసెస్ చేసిన తర్వాత చాలామంది న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. అందుకే మొత్తం అన్ని సోషల్ మీడియాస్లో మామూలుగా రోజు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెసేజెస్ వస్తాయి. ఐ షేర్ ఓన్లీ 2 or 3 అట్లా షేర్ చేస్తూ ఉంటాను. ఎంతమంది షేర్ చేస్తుంటారో, ఏడుస్తూ ఉంటారు. అంటే అది ముట్టుకోగానే అని. మందుల వల్ల ఒకప్పుడు మనకేం మందులు లేవు, పిల్లల్ని కనాలంటే మందులు ఓన్లీ కిచెన్లో ఫుడ్ ఉంది. పెద్దవాళ్ళు పొట్ట బాగాలేదా, ఇదిగో కొంచెం జీలకర్ర వాము అది వేసుకొని తిను, అట్లా ఏదో ఒకటి చెప్తుంటారు కదా, అలాంటిదే. అందుకనే నెలకు ఒకసారి అట్లాగా ఆముదం కూడా తాపించేవాళ్ళు. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ షుడ్ బి వెరీ క్లీన్. ఆడపిల్లలు కూడా అంతే. మెన్స్ట్రువల్ టైంలో ఇప్పుడు మెన్స్ట్రువల్ అవుతున్నప్పుడు విపరీతమైన నడుము నొప్పి, అసలు వీక్ అయిపోయి ఫిట్స్ కూడా వస్తున్నాయి కొంతమందికి. మరి ఒకప్పుడు ఎందుకు రావట్లేదు అట్లాగా? అదే మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు మన అమ్మమ్మల కాలంలో మెన్స్ట్రువల్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరికి ఫిట్స్ వచ్చి టెన్షన్ అయిపోయి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఎందుకు లేదు? అప్పుడు లైఫ్ స్టైల్, ఫుడ్ ఒక్కటే కాదు, ఇది లైఫ్ స్టైల్ ఉండేది. అక్కడంతా ఏమి మాటలు లేవు, మౌనంతోనే ఇల్లంతా కూడా నడిచిపోతూ ఉండేది, అట్లా నడుస్తూ ఉండేది. సో అందుకని ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే లోపల చాలా సిమ్ కార్డ్స్ వేసుకుంటారు. నేను చాలా సెన్సిటివ్, ఎందుకంటే చిన్నప్పటి నుండి చిన్నప్పుడు ఉన్నవన్నీ బ్యాక్లాగ్స్, అవన్నీ అవి తీసి పక్కన పెట్టండి, క్లియర్ చేయాలంటే మెంటల్ బ్లాక్స్ క్లియర్ చేయాలని. సో అందుకని ప్రీ ప్రెగ్నెన్సీ 7 క్లాసెస్ ఉంటాయి. బీజ సంస్కార అంటాము. ఆ బీజ సంస్కారాల్లో అసలు అంటే స్పిరిచువల్గా కూడా కొన్ని చెప్తూ ఉంటాం. అదేంటంటే అసలు మీ పూర్వీకుల్లో ఎవరెవరికి ఎంతమంది ఉన్నారు, ఇటు నాన్న వాళ్ళ అమ్మకి ఎంతమంది, వాళ్ళ అమ్మకి ఎంతమంది, ఇటు అమ్మ వైపు కూడా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఒక ఫ్యామిలీ ట్రీ వేయిస్తాము. ఓకే. తీరా చూస్తే అక్కడ 10 మంది 12 మంది ఉన్నారు. నీ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. ఏమైంది? వాళ్ళని అడుగు. కొంతమంది అంటారు మేము ఈ దేవతలు ఇవన్నీ మేము నమ్మమంటారు. నమ్మొద్దు. మీ అమ్మమ్మకి 10 మంది ఉన్నారే, అమ్మమ్మ ఫోటో పెట్టుకో. ఇటు 7 జనరేషన్స్ అటు 7 జనరేషన్స్ తెలియాలి మనకి. ఇప్పుడు మహా అంటే ఒక 5 జనరేషన్స్ తప్ప మిగతా తెలియట్లేదు. వాళ్ళ ఫోటోలు పెట్టుకో. మన ఊర్లోకి వెళ్తే హర్షిని మీరు చూసుంటారు, పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి పూర్వీకులది, దాని కింద నుంచే నడుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మెల్లగా బాగుంటూ ఉండేది. ఎందుకంటే ఒక ధైర్యం, అదొక బిలీఫ్ సిస్టమ్. దే ఆర్ దేర్ ఫర్ అస్. వాళ్ళు ఏమున్నా సరే మనం వాళ్ళకే నమస్కారం చేసుకుంటాం. మీరే కాపాడండి, మీరే మమ్మల్ని నడిపించండి. ఇప్పుడు ఎక్కడికి పోయినాయి ఆ ఫోటోలన్నీ? పక్కన పడేసేస్తున్నాం. ఇంట్లో ఎదురుగా ఉండకూడదు. ఎవరో వచ్చి చెప్పారు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు ఉండకూడదు, చనిపోయిన వాళ్ళు చనిపోయింది శరీరం మాత్రమే, బట్ వాళ్ళందరూ ఉన్నారు. సోల్ ఉంది, మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
అందుకనే చెప్తాము, నువ్వు ఏ దేవత దేవుడిని నమ్మొద్దు, గుడులు ఏం తిరగొద్దు, వాళ్ళకి మొక్కు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే నీ సంతాన లక్ష్మి, వాళ్ళనే అడగాలి. అండ్ సంవత్సరానికి ఒకసారి పెద్దలకు అన్నీ చేస్తాం కదా, చాలామంది అది మిస్ అవుతున్నారు. లైట్ తీసుకొని అది కూడా చేయాలి. అండ్ అమ్మవారి విషయం కూడా వచ్చినప్పుడు ఏం చెప్తామంటే బీజ సంస్కారాలు ఎవరెవరో మధ్యలో ఈ దేవత బాగుంది, ఆ దేవత బాగుంది చెప్తుంటారు. ఇక్కడ నమ్ము, నేను అక్కడికి వెళ్ళొచ్చాను. ఓకే, అది ఎంత బిలీవ్ చేయొచ్చు. కాకపోతే ఇంటి దేవుడు మెయిన్. ఫస్ట్ ఇంటి దేవుడే, వాళ్ళకే చేయాలి, తర్వాతనే మిగతా దేవతలు. ఇప్పుడు గర్భరక్ష ఏంటి అంటే గైనిక్ డాక్టర్ ఎలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎక్స్పర్టైజ్ ఉన్నారు కదా, అలాగే గర్భరక్ష అమ్మవారు ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి కొత్తగా పెళ్ళైనప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, అలాగే అమ్మవారి పూజ కూడా చేయండి అని చెప్తాం. 7 రోజులు చేసుకోండి హ్యాపీగా. ఆ 7 రోజుల్లో ఈ సంతాన భాగ్యం, పూర్వీకులు, యాన్సిస్టర్స్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా దాంట్లోనే చెప్తాం వాళ్ళకి. అసలు అది విన్నాక ఎవ్వరు కూడా నాకు సంతానం లేరు అని ఏడవరు. ఎందుకంటే దే ఆర్ ఫుల్, దే ఆర్ కనెక్టింగ్ విత్ దేర్ యాన్సిస్టర్స్. అవన్నీ చేస్తాము. పిల్లలు కావాలని ఏడుస్తూ కోరుకోవడం కాదు, పిల్లలు కావాలని ఆనందంగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది. అండ్ ఇంకా ఇదంతా కూడా మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడ మెడికేటెడ్ ప్రాసెస్ లేదు, ఓన్లీ ఇది కరెక్ట్ చేసుకుంటే పిల్లలు పుడతారు అని ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ డాక్టర్ ఎవరు ఇంతవరకు ఆ మాట చెప్పలేదు, ఇది కరెక్ట్గా ఉంటే పిల్లలు పుడతారు అని. అంటే ఓపిక ఉండాలమ్మా, దానికి చాలా ఓపిక కావాలి. ఓపిక లేదు. 3 months అంటే 45 రోజులు సాధన చేయాలా, 45 days ఓపిక లేదు. ఈ లోపలే ఒక 1 week చేస్తారు, అది అవ్వగానే దిల్ గో ఫర్ మెడిసిన్. ఎందుకంటే తొందరగా అయిపోవాలి. మెడికేటెడ్ బేబీస్ ఎలా ఉంటారు, ఆ మదర్కి ఇన్ఫెర్టిలిటీలో ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎంత మెడిసిన్ ఉంటుంది. అసలు ఒక్కొక్కరు క్లాస్లో చూస్తుంటాం కదా, హస్బెండ్స్ వచ్చి ఏడుస్తారు, అదేదో నాకు ఇస్తే బాగుంది ఇంజెక్షన్స్, ఆమెని చూడలేకపోతున్నాను అని. దే బికమ్ మోర్ సెన్సిటివ్. నేనేమంటానంటే ఆగండి, కొంచెం ఓపిక పట్టండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు భూమిలో అంతా మెడిసిన్స్తో ఏమంటారు, మందులతో, ఫెర్టిలైజర్స్ అన్ని యూజ్ చేసి చాలా పొలాలు పండించారు. మనం ఆర్గానిక్ అంటున్నాం, న్యాచురల్ పద్ధతి అంటున్నాం. అది అవ్వడానికి ఇప్పుడు మన పంట ఏగానే అయిపోతుందా? ఆ మట్టి లోపల ఉన్న ఎన్నో తరాల నుంచి వస్తున్న మట్టిని ఎట్లా తీసాలి? టైం పడుతుంది. అంత లోపల ఓపిక లేకపోతే ఎట్లా? కానీ షిరిడి సాయిబాబాని కొలుస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తారు, శ్రద్ధ సబూరి అన్నాడు. ఆ శ్రద్ధ ఏది మరి? అంతే కదా, దేవుళ్ళు చెప్పినవి చాలా ఉన్నాయి. ఓపికతో ఉండు, శాంతంగా ఉండు. కొంతమంది మీరు చెప్తే నమ్మరు, నాకు అసలు వాటర్ తాగే అలవాటు లేదు, ఎక్కువ వాటర్ తాగను, కానీ నాకు పిల్లలు కావాలి. అలాంటి వాళ్ళు పిల్లల్ని కనకూడదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి అసలు వాళ్ళిద్దరి సాంగత్యం సరిగా కూడా ఉండదు. ఆయన ఎప్పుడు కోపంతోనే ఉంటాడు, ఆమె అంటే ఇట్లా మనసులో ఏముందో చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటుంది. పిల్లల కోసం, ఆయన హ్యాపీనెస్ కోసం వచ్చి కలుస్తారు. అలాంటి వాళ్ళు నిజంగా పిల్లల్ని కనకూడదు. ఎందుకనంటే ఆయనకు ఆ ప్రేమ లేకుండా కామంతో కలిసినప్పుడు సొసైటీకి ప్రాబ్లం అవుతుంది కదా అలాంటి పిల్లలు. అండ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ మైండ్ అంతా కూడా పిల్లల మీద పడిపోద్ది కదా, మదర్ బాధ. అందుకే అసలు ఆ బెడ్రూమ్ కూడా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాము. ఆముదం వేసుకొని ఒత్తి పెట్టుకొని దీపం, ఆ కాంతిలో పడుకోండి మీరు, ఆ బెడ్ లైట్ కాదు, ఈ కాంతిలో. ఎందుకంటే ఆముదం క్యాస్టర్ ఆయిల్ అనేది చల్లగా ఉంటుంది మొత్తం. ఆ వాతావరణం హీలింగ్ అనమాట, అదంతా కూడా ఆ వాతావరణాన్ని హీల్ చేస్తుంది, మైండ్ సెట్ని అంతా మారుస్తుంది. ఇప్పుడు నిజంగా మీరు అడుగుతున్నారు, మీ ద్వారా అది ఓపెన్గా వెళ్ళాలని చెప్తున్నాను. బెడ్రూమ్లో పిల్లల కోసం ఆ తల్లి, ఆ భార్య ఉంటుంది, కానీ ఈయనకి వీడియోలు చూస్తే తప్ప ఆమె మీద ప్రేమ రావట్లేదు. అలాంటి కామం అవసరమా? ఇట్స్ ఎ డివైన్ థింగ్. పిల్లల్ని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఆ ప్రేమ నుంచి వచ్చిన పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు, కామంతో వచ్చిన పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఇది తెలియదా మన పెద్దవాళ్ళకి? పెళ్ళైన వెంటనే ఎందుకు ముహూర్తం పెట్టారు? వాళ్ళు ఫస్ట్ నైట్కి చాలా జాగ్రత్తగా టైము అదంతా చూసి, ఆ టైం కన్నా మిస్ అయిపోతే తర్వాత ముహూర్తం దాకా వెయిట్ చేయమనేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు సిస్టమేటిక్గా అలా పెట్టారు మన వాళ్ళు? మనం రాను ఏమైపోయిందంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సంధ్యాకాలాల్లో అస్సలు కలవకూడదు, భార్యాభర్త ఇద్దరు అస్సలు కలవకూడదు. వీళ్ళకు సంధ్య లేదు, కాలం లేదు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అన్నట్టుగా ఉంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ అక్కడ ఊరికే ఇది కాదు కదా, వంశాన్ని క్రియేట్ చేస్తున్నాం మనం.
ఆ వంశాన్ని క్రియేట్ చేయాలంటే అదొక యజ్ఞం లాగా జరగాల. భార్యాభర్తలు ఇద్దరు కలవడం అనేది అదొక తపస్సు, అదొక యజ్ఞం, అదొక పెద్ద యాగం. మనసు, శరీరం ఒకటే కాదు, మనస్సు కూడా కలవాలి అక్కడ. అందుకే ఏం చెప్తామంటే వాళ్ళకి, మాట్లాడండి, బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళద్దు. ఈ మధ్య ఎవరో జోక్ చెప్పారు ఏంటంటే, అమ్మ మీరు ఫోన్ బెడ్రూమ్లో తీసుకెళ్ళొద్దు అన్నారు, అందరూ హాల్లో పడుకుంటున్నారని. ఏమి అంటే ఫోన్ వాడాలి కదా, ఫోన్ బెడ్రూమ్లోకి ఫోన్తో వెళ్ళొద్దని హాల్లో పడుకొని ఫోన్ చూసుకుంటారు. సో ఫోన్ వద్దు. 8:30, 9 అయిపోయిందంటే నో ఫోన్, పక్కన పడేసేసేయండి. అండ్ ఆఫ్టర్ 6 నో షుగర్ కంటెంట్ ఫుడ్ వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్. 9 తర్వాత ఏమన్నా కానీ, ఏం పార్టీలు అన్నా కానీ ఏమన్నా, నో ఫుడ్, నథింగ్, టేక్ ఓన్లీ వాటర్, అంతే. ఎలా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఫుడ్ అండ్ షుగర్ కంటెంట్స్ ఉన్న ఫుడ్? మన బాడీ ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉంటుంది. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫాలో ఇద్దరు. మరి ఆయనతోనే కదా ఇదంతా జరిగేది. సో ఇది ఎట్లా అంటే, సంధ్యాకాలము, సన్ రైజ్ టైంలో, సన్ సెట్ టైం, ఈ రెండింటిని సంధ్యాకాలాలు అంటారు. సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆయన వచ్చే ముందే ఒక 35 minutes ముందే లేచి సాధన చేసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ కూడా మన శ్వాస ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు మారుతూ ఉంటుంది, షిఫ్ట్ అవుద్ది. ఇడనాడి, పింగళ నాడి, మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఆ రెండు టైంలలో బ్యాలెన్స్ చేయాలి శ్వాసని. బ్యాలెన్స్ చేయాలంటే వాకింగ్ చేయాలి, లేదా ప్రాణాయామ చేయాలి, ఆసనాలు చేయాలి. ఇవేమీ లేకుండా ఊరికే పడుకొని ఉంటే, అందుకనే చెక్ చేసుకుంటే ఎక్కువ మందికి, ఎవరైతే సాధన చేయరో వాళ్ళలో ఎక్కువ మందికి ఒకవైపు మీరు ఇట్లా పెట్టుకొని ఇటువైపు చూడండి, శ్వాస ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఇంకొక వైపు తక్కువ ఉంటుంది. అంటే సాధన చేసే వాళ్ళకి రెండు ఈక్వల్గా ఉంటాయి, చాలా ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే సంధ్యాకాలంలో చేస్తున్నారు కదా, ఎప్పుడైతే రెండు వైపులా ప్రాణిక్ ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉంటుందో మైండ్ ఎప్పుడు కామ్గా ఉంటుంది. పనులు వెనక పరిగెత్తరు, పనులు వీళ్ళ వెనక పరిగెత్తేలాగా అది చేస్తారు. ఎందుకంటే అదే లెఫ్ట్ ఎక్కువ ప్రెషర్. పొద్దు నుండి సాయంత్రం దాకా పనులు చేస్తాము. కరెక్ట్గా ఆ సన్సెట్ అయ్యే ముందు 30 minutes ముందు ఎంత పనిలో ఉండి అది స్టాప్ చేయండి. ఒక 30 minutes సన్సెట్ టైంలో స్టాప్ చేసేసి యూ డూ యువర్ సాధన, మళ్ళీ పనులు కంటిన్యూ చేసుకోవాలి. సాధన అంటే ఏం చేయాలి? ప్రాణాయామ చేసుకోవాలి. ఆ టైం కూర్చొని ఏదో ఒక ప్లేస్ లో కూర్చొని ప్రాణాయామ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా మంత్రజపం కూడా ఉందంటే ఆ మంత్రజపం కూడా అప్పుడే చేసుకోవాలి. అండ్ మెడిటేషన్లో కూర్చోవాలి. బాగా స్ట్రెచ్చింగ్, ఇవన్నీ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. సో ఇది ఎంత ఎప్పుడైతే చేయగలిగారో వాళ్ళ థాట్స్ కానీ, వాళ్ళ మనసు కానీ చాలా కామ్గా ఉంటుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి చిన్నదానికంటే బయట నుంచి వచ్చే ప్రతి చిన్నదానికి రియాక్షన్ ఉండదు, అక్కడ రెస్పాండింగ్ మాత్రమే ఉంటుంది. అది కోపం రావాలా, ఏడుపు రావాలా అనేదంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది మొత్తం. మామూలు జనాల్ని బట్టి కాదు, ఒక యోగికి కూడా కోపం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి. ఒక రోగికి కూడా ఉంటాయి. రోగికి యోగికి తేడా ఏంటంటే, యోగికి నన్ను బట్టి ప్రపంచం అని అంటారు, రోగికి ప్రపంచాన్ని బట్టి నేను, వాళ్ళు అలా అన్నారా అయితే నేను కూడా ఇలా, వాళ్ళు ఇట్లుంటారు నేను కూడా ఇట్లుంటాను, అది దాన్ని రియాక్షన్ అంటారు, రెస్పాండింగ్ అన్నారు. సో వీ షుడ్ నెవర్ రియాక్ట్. దాని నుంచి మన బాడీలో కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల అనారోగ్యాలు, ఇలా రోజు కోపంగా ఉన్న వాళ్ళకి తొందరగా దేవుణ్ణి చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రాణిక్ ఎనర్జీ సరిగా ఉండదు వాళ్ళ లెవెల్లో. అలాంటి వాళ్ళ సాంగత్యం చాలా డేంజర్, అది చాలా డేంజర్. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళ సాంగత్యంలోనే ఉండాలి. ఆ ఫ్రెండ్ సర్కిల్ కానీ అట్లా ఉంటే కనుక మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది వరకు ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు అంతా చాలా మంది కోల్పోయాక ఫాలో అవుతున్నారు, చాలా మంది ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కరోనాకి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కరోనా టైం తర్వాత చాలా మార్పు కనిపించింది. వి లాస్ట్ సో మెనీ పీపుల్. మన ఆత్మీయులు, బంధువులు, ఫ్రెండ్స్ చాలా అంటే మనకు ఒక డేంజర్ జరిగేదాకా చాలా లైట్ తీసుకుంటున్నాం. కరోనాలో మిగతా కంట్రీలన్నీ ఏదో రీసెర్చ్ మొదలుపెట్టాయి, మన ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో నూరడమే సరిపోయింది. ఎందుకంటే ఒక గురువు ఎవరో ఐ థింక్ మా గురుజీ అన్నారు, ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో గురువులు ఉన్నారు అని. ఎందుకంటే మనకి పితృ పరంపర అంటే ఫ్యామిలీలో అమ్మ కానీ, మాతృ కానీ, పితృ కానీ, ఇవన్నీ పరంపరలో వస్తూ ఉంటాయి మనకి అన్నీ కూడా. అందరూ మళ్ళీ చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఆ రాగి ఇతరులు మనం తోముకోలేము అని పైన పడేశారు. కరోనాలో అన్నీ మళ్ళీ కిందికి దింపి మళ్ళీ చింతపండుతో తోమి చేతులు కడుక్కోవడము, కాళ్ళు శుద్ధంగా పెట్టుకోవడం, చెప్పులు వేసుకొని ఇంటికి రాకపోవడం, ఇవన్నీ చాలా మొదలుపెట్టారు. అదే ఏదన్నా చాలా ప్రమాదం వస్తేనే అట్లా, లేకపోతే లేదు.
అంతెందుకు ఇప్పుడు ఇక్కడ మనకి ఆక్యుప్రెషర్ ఉండాలి ఎప్పుడు కూడా, అది బొట్టు వల్ల జరుగుతుంది. సో బొట్టు పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది అసలు ఒకప్పుడు ఎలా ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, ఇప్పుడు చూడు అసలు మొత్తం మారిపోయావు, ఒకప్పుడు ఎంత స్టైల్గా ఎట్లా ఉండేదాను అని. అంటే మన ఏజ్ ప్రకారం కూడా కొన్ని అలవాట్లు మారుతూ ఉంటే మార్చుకోవాలి కూడా. ఇట్లనే ఉండాలని ఏం లేదు, ఇట్స్ ఎ చాయిస్ కంప్లీట్లీ. బట్ ఆ చాయిస్ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టు ఉండాలి, ఆ చాయిస్ మన ఎమోషన్స్ని దెబ్బతినకుండా ఉండేటట్టు ఉండాలి. దెన్ దట్ ఈస్ రియల్లీ ఫైన్. కానీ ఇప్పుడు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు. ఇది కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక పాయింట్ వచ్చేసింది. ఎలా అంటే అబ్బా చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, అబ్బా పాటించడం ఎంత కష్టం వీళ్ళకేం తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా చాలా మంది కొంతమంది వ్యూవర్స్ అనుకొని ఉంటారు ఇలా కూర్చొని చెప్పడం ఈజీ అయ్యలే అని. వాళ్ళకి ఈ స్టేజ్ రావడానికి మీరెంత స్ట్రగుల్ అనుభవించారు, మీరు ఆ స్ట్రగుల్ నుంచి మీరు ఈ స్టేజ్కి ఎలా వచ్చారు, సో దట్ వాళ్ళు ఇప్పుడు అలా అనుకునే వాళ్ళు అమ్మో ఈ స్టేజెస్ అనుభవించి ఇక్కడికి వచ్చారు కాబట్టి బెటర్ ఆమె ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇప్పుడే విని సర్దుకుంటే మనం ఈ స్టేజ్ నుంచి బెటర్ అవ్వచ్చు అనుకుంటారు కదా. ఒక్కసారి మీరు ఈ స్టేజ్కి రావాలంటే అన్నీ కంట్రోల్ అవ్వాలి లైఫ్లో అంటే ఫస్ట్ అవేంటో ఫేస్ చేసి ఉండాలి కదా. మీ ఫేస్ చేసిన స్ట్రగుల్స్, మీరు అసలు ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు స్థాపించారు దాని గురించి ఒకసారి చెప్పండి. మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి, మీ నేటివ్ ఎక్కడ అది చెప్పండి. నేను పుట్టింది అంత గుంటూరు, మా తాత వాళ్ళదంతా ముట్లూరు, గుంటూరు దగ్గర ముట్లూరు అనమాట, ఇంటి పేరు గుంటుపల్లి మాది. సో అందరు ఏంటంటే అంటే కొంచెం అంటే అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు హాస్టల్లో పెంచారు. బికాజ్ ఆడపిల్లలు అన్నాక ఎప్పుడు 24 గంటలు ఈ రోజుకి కూడా నాన్నని తలుచుకుంటూనే ఉంటాం. నాకు అమ్మ గుర్తులేదు, నాన్నని తలుచుకుంటుంటాం. ఎందుకనంటే నాన్న చాలా మంచి పని చేశారు అని. బికాస్ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండాలి కదా. సో నాకు 2 అన్నయ్యలు, పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో ఉన్నారు, అక్క ఉంది. సో అక్క నేను హాస్టల్లో పెరిగాము, హాలిడేస్ అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళమి. సో అన్నయ్యకి పిల్లలు వాళ్ళతో మేము ఆడుకుంటూ సరదాగా బాగుండేది అంతా. అదంతా చూసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలంటే నేను చాలా గోమ్ చేసేదాన్ని, అల్లరి చేసేదాన్ని. బట్ నాన్న ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, లేదమ్మా మీరు స్టడీస్ అక్కడే చదవాలి అన్నట్టుగా. నంద్యాల సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో చదువుకున్నాను నేను. ఆ తర్వాత 10th అయిపోతూనే ఒక 1 year గుంటూరు సెయింట్ జోసెఫ్స్లో కూడా చదువుకున్నాను. అదయ్యాక విజయవాడలో స్టెల్లా కాలేజ్కి వెళ్ళాను ఇంటర్మీడియట్కి అదంతా. సో కాలేజ్ స్టడీస్ 10th అయిపోయే టైంలో నాన్నగారు చనిపోయారు. సో నిజంగా ఎంత అమాయకంగా ఉన్నాను అని అంటే, నాన్నగారు చనిపోతే గాలి ఎందుకు వీస్తుంది, ఆగిపోవాలి కదా, మనుషులంతా మామూలుగా ఎందుకున్నారు, వాళ్ళు అట్లా ఫ్రీజ్ అయిపోవాలి కదా. అంటే ఎందుకో అంత అజ్ఞానం కాదు, అది ఇన్నోసెన్స్. మీ లైఫ్ లో ఒక డిజాస్టర్ జరిగింది కాబట్టి మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఎలా ఉంటారు కదా అది అనిపించింది. సో బ్రతకకూడదు, సూసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే నాన్న లేకపోతే ఇంకా ప్రపంచం లేదు అన్నట్టుగా అనిపించింది. ఆ టైంలో మా అన్నయ్య మెడిటేషన్ క్లాసెస్కి తీసుకెళ్ళారు. మా చిన్నన్నయ్య మెడిటేషన్ క్లాస్కి తీసుకెళ్తే అది ఎవరో ముసలాళ్ళు వెళ్తారు, మేము ఎందుకు అంటే కోపడ్డాడు అనమాట, వెళ్ళి కూర్చోవాల్సిందే అక్కడ అని. తర్వాత అర్థమైంది, మా చిన్నన్నయ్య మా పెద్దన్నయ్య జాయిన్ చేశాడు క్లాస్, అందరం అదొక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు మా ఫ్యామిలీస్లో అనిపించింది చాలా అసలు. సో జాయిన్ అయిన తర్వాత అంతకు ముందు వరకు ఎప్పుడన్నా అరే అమ్మ నాన్న లేరు కదా, జనాలు ఏమన్నా అంటే ఒక రకమైన భయం వేసేది. అది నాకు ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ వరకు వెన్నులో ఒక రకమైన భయం వేస్తూనే వెన్నులో నుంచి భయం వచ్చేది. తర్వాత మెడిటేషన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేశాక అరే ఎవ్వరికి భయపడే అవసరం లేదు, ఆత్మకు భయపడాలా లేదంటే భగవంతుడికి భయపడాలని ధైర్యం వచ్చింది. బట్ అట్లని రఫ్గా అట్లా ఏం లేదు. మెడిటేషన్ అనేది ఒక కాన్షియస్నెస్ని బాగా పెంచింది జీవితంలో. సో అన్ని హయ్యర్ కోర్స్, సిద్ధ సమాధి యోగాని మా గురుజీ పూజ్యశ్రీ రిషి ప్రభాకర్జీ, ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్. బట్ ఆయన మహర్షి మహేష్ యోగి గారి దగ్గర మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకుని అక్కడ ఇనిషియేటర్ అనమాట. శ్రీ రవిశంకర్జీ అండ్ గురుజీ ఇద్దరు అక్కడే ఇనిషియేటర్స్ ఆ సంస్థలో. అక్కడి నుంచి రిటర్న్ వచ్చారు, ఇద్దరు ఒక్కొక్క సంస్థ పెట్టారు. ఈయన గురుజీ ఏమో సిద్ధ సమాధి యోగా, రిషి సంస్కృతి విద్యా కేంద్ర, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ పెట్టారు. సో ఈ సంస్థలో నేను క్లాసెస్ చేశాక హయ్యర్ ట్రైనింగ్స్కి వెళ్తున్నప్పుడు మా గురుజీ అన్నారు, నువ్వు గురువు అవ్వచ్చు తెలుసా అని. నేను గురువు అవ్వచ్చా, నాకు ఆ లక్షణాలు ఉన్నాయా అంటే ఎస్ యూ క్యాన్. 91లో నేను 90లో SSY చేసా, 91లో టీచర్స్ ట్రైనింగ్కి వెళ్ళాను. టీచర్స్ ట్రైనింగ్కి వెళ్ళాక ఆ లైఫే వేరే ఉంది. అంటే కాలేజ్లో హాస్టల్లో ఉండేదాన్ని, మా ఫ్రెండ్స్ అంతా మేనేజ్ చేసేవాళ్ళు. నేను కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళి వస్తుంటే మెడిటేషన్ హయ్యర్ ట్రైనింగ్స్,
వాళ్ళందరూ అనేవాళ్ళు అనమాట, నీ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంది, నీ మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకు నెగిటివ్గా మాట్లాడు, నువ్వు ఎందుకు అంటే కోపాలు వస్తాయి అన్నీ ఉంటాయి కానీ బట్ ఎక్కువ శాతం తక్కువలో తూకం వేసి చూస్తే కనుక ఎక్కువ బ్యాలెన్స్ ఇదే ఉంటుంది అనమాట. సో అది ఎట్లా చాలా స్పెషల్గా అనిపించేది. అండ్ కాలేజ్లో ఏమైందంటే అందరూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్తున్నప్పుడు ఇట్లా ఆన్సర్ చేసేదాన్ని, అంటే అంత సింపుల్గా సొల్యూషన్ చెప్పేదాన్ని, వాళ్ళకి నేర్పించేదాన్ని అనమాట. డోంట్ బీ అ పార్ట్ ఆఫ్ సొల్యూషన్ ప్రాబ్లమ్, లెర్న్ టు బీ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. సమస్యలోనే భాగంగా అక్కడ కూర్చోవద్దు, నువ్వు పరిష్కారం నువ్వు అదవు. కానీ అది అవ్వాలంటే సర్కిల్ ఉండాలా, కరెక్ట్ సర్కిల్ ఉంటే అది అవుతుంది అనమాట, లేకపోతే మనల్ని కూడా కిందికి లాగేస్తూ ఉంటారు. కానీ మీ జర్నీ అంతా ఒంటరిగానే సాగింది కదా, మీరు హాస్టల్. అవును, అప్పుడు అంటే అప్పటి వరకు మీలో మీరే సాధన చేసుకోగలిగారు, కానీ మీకు ఎవరు సర్కిల్ లాంటిది మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు? కాలేజ్ ఒక్కటి ఉండేది, తర్వాత అక్క కూడా పెళ్ళైపోయాక నేను ఈ క్లాసెస్లో బిజీ అయిపోయాను. అప్పుడప్పుడు పెద్దనయ్య చిన్ననయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చేదాన్ని హాలిడేస్ టైంలో అట్లా. బట్ మిగతా అంతా కూడా ఏంటంటే ఈ సాధనే ఉండేది మొత్తం. SSY, AMC హయ్యర్ ట్రైనింగ్స్ కొన్ని ఉండేవి, అవి మాత్రం నాకు లైఫ్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా, పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ SSYలో జరిగింది. ఆ తర్వాత అంటే ఆశ్రమంలోనే ఉన్నాను, తర్వాత మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది. తను కూడా ఇందులో ఇనిషియేటర్ అనమాట, బాలాజీ గురించి స్పిరిచువల్ గానే ముందు నుంచి అందులోనే ఉన్నారు. అక్కడే మ్యారేజ్ జరిగింది. అది చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, బ్రాహ్మణ్ని మ్యారేజ్ చేసుకున్నా. ఈ పేరు ఈ జెస్సీ నాయుడు అనే దాని గురించి ఎంత మంది అని అంటే కొన్ని మా గ్రూపుల్లో కూడా ఏదో దాస్తున్నారు, మీరు ఏదో దాస్తున్నారు, ఎందుకు అలా అర్థం చేసుకున్నారు, జెస్సీ ఎవరు, నాయుడు ఎవరు, నాయుడు మీ హస్బెండా, ఇలా అనమాట. బాబోయ్ అసలు నాకు నిజంగా ఒక ఊర్లో అయితే చెప్తే మీరు నమ్మరు, ధర్మవరం అని అనంతపూర్ దగ్గర ఉంది. నేను పెనుకొండకి వచ్చినప్పుడు అత్తగారు ఇల్లు పెనుకొండ, స్టేటస్ లో పెడుతూ ఉంటాను, అమ్మవారిని కూడా తీసుకెళ్తున్నా, గర్భరక్షాంబిక అమ్మవారు ఉన్నారు, తీసుకెళ్తూ ఉంటాను, ఈ రోజు పెనుకొండలో ఉన్నాను అక్కడ ఉన్నా అని పెడుతుంటే ధర్మవరంలో పిలిచారు నన్ను, సత్సంగానికి పిలిచారు ఒకరు, మా తెలిసిన వాళ్ళే. పిలిచిన తర్వాత ఎంత నిజంగా ఇంకా జనాలు ఎంత అమాయకత్వం, అంటే అమాయకత్వం కాదు నిజం చెప్పండి, మూర్ఖత్వంలో ఉన్నారనిపించింది. నేను అంతా రెడీ అయ్యాను, ఓకే నేను వస్తాను సత్సంగానికి అని చెప్పాను. మళ్ళీ ఒక 1 hour 2 hours నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీ పేరు జెస్సీ కదా, అందుకే వీళ్ళందరూ ఏంటి క్రిస్టియన్ ఏంటి, ఆమె వచ్చి ఇక్కడ సత్సంగం ఏంటి అన్నారు అంటేనే అసలు నిజంగా బాధేసింది నాకు. అఫ్ కోర్స్ నాన్నగారు పెట్టారు జెస్సీ అని, జెస్సీ నాయుడు నాన్నగానే పెట్టారు. సో మ్యారేజ్ అయిన తర్వాత నాకు అంటే ముందు నుంచి కూడా హిందూయిజంకే మనసు ఎప్పుడు ఇట్లా అవుతూ ఉండేది. నేను మా అమ్మ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా అడిగాను, అమ్మ ఏం చేస్తుంది అని అంటే, అమ్మ నన్ను గర్భంతో మోస్తున్నప్పుడు ప్రతిరోజు ఇంత బియ్యము అన్ని కూడా తీసిపెట్టి వెళ్ళి ప్రసాదంగా ఇచ్చేదంట. సో మీరు హిందువులే కానీ మీ వాళ్ళందరూ మతం తీసుకుని అట్లా షిఫ్ట్ అయ్యారు, అందుకే నాకు అన్ని కూడా హిందూ హిందూ అని వస్తున్నాయి. మా దాంట్లో కూడా చాలా మంది క్రిస్టియన్ వాళ్ళు ఎప్పుడన్నా అడుగుతారు, నువ్వెందుకు క్రిస్టియన్ ప్రేయర్ చేయవు, ఎవరు నన్ను దబాయించడానికి లేదు, నా చాయిస్ నాది. సో ఐ లవ్ జీసస్, ఎందుకంటే చిన్నప్పటి నుండి జీసస్ ప్రేయర్లు జీసస్ ఇదే అన్నారు కదా, నాకు ఇష్టం. అట్లని వెళ్తాను, పండుగలప్పుడు చర్చ్కి వెళ్తాను. అది నాకు అదొక మంచి, నాన్నగారు చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నాన్నగారికి చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేవాళ్ళు మాతో, అంటే బ్రాహ్మిన్స్ గురించి ఇట్లా చెప్తుంటే, అందుకే బహుశా బ్రాహ్మిన్తో పెళ్ళయిందేమో నాకు. ఆయన పేరు బాలాజీ. సో వాళ్ళు పెనుకొండ అనమాట అత్తగారిల్లు. అత్తగారిల్లు పెద్ద జాయింట్ ఫ్యామిలీ. స్టార్టింగ్లో వాళ్ళు కూడా అంటే ఉంటారు కదా, బ్రాహ్మిన్ చేసుకుని ఉంటే బాగుండేది, ఎందుకు బ్రాహ్మిన్ అది ఇది అని అంటారు కదా. వాళ్ళ ఇంటి పేరు కృష్ణగిరి. సో కానీ ఇంట్లో తాతగారు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, మా మామయ్య అత్తగారు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు అంటే నాకు అమ్మా నాన్న లేరని అత్తగారింట్లో గారాబం బాగా అయింది. అత్తగారి మిగతా వాళ్ళందరూ అంత ఇది లేదు, కొంచెం వేరుగా దూరంగా చూసేవాళ్ళు. కానీ బట్ మా అత్తగారు మాత్రం మ్యారేజ్ అయినాక 3 years వరకు పిల్లల్ని కనకండి అని చెప్పేశారు. కానీ ఈ లోపల మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఏమో ప్రాబ్లం ఉంది, అందుకే బ్రాహ్మణి చేసుకోవాల్సింది. అత్తగారు ఎప్పుడు చూడండి, అత్తగారు ఇలా అంటున్నారంటే నేనేమన్నంటేనే నువ్వు ఫీల్ అవ్వు, లేకపోతే అసలు లేదంటే ఇంక అప్పుడు వదిలేశాను. మా అత్తగారు మాకు దేవత అంతే, ఆమె చెప్పింది వినాలి అన్నట్టు. సో తర్వాత నేను క్లాసెస్ మొదలుపెట్టినప్పుడు, అంటే ఆశ్రమంలో ఉన్నప్పుడు 99లో ఐఎమ్ ప్రెగ్నెంట్. ఆ టైంలో గురూజీ చాలా చెప్పేవాళ్ళు, నువ్వు ఎలా అనుకుంటే అలాగే పుడతారు, లక్షణాలు అలాగే వస్తాయి అండ్ ఫీచర్స్ కూడా వస్తాయి అనగానే మెడిటేట్ మెడిటేట్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ హర్షిని, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే 9 నెలలు గురుజీతోనే ఉన్నాను ఆశ్రమంలో. పూణే వెళ్ళాను,
ఏంటి వైజాగ్ ఆశ్రమం వెళ్ళాము, అన్ని తిరుగుతూనే ఉన్నాం ప్రెగ్నెన్సీ టైంలో కూడా. ప్రెగ్నెన్సీలోనే మొత్తం తిరుగుతుంటే గురూజీ చాలా విషయాలు చెప్పారు. అప్పుడు నేను అనుకున్నా లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, డింపుల్ ఉండాలి అన్నీ అనుకున్నాను. ఎగ్జాక్ట్గా అలాగే పుట్టాడు వాడు బాబు. ఇప్పుడు 22 years బాబుకి. అండ్ అదైపోయాక అప్పుడు అనిపించింది, అరే మామూలు పీపుల్ ఇప్పుడు లైఫ్ కోచ్గా నేను క్లాసెస్ SSY క్లాస్ చేస్తాను, ఎయిమ్సీలు చేసేదాన్ని. అదైపోయాక నాకు అనిపించింది, అరే ప్రెగ్నెన్సీ క్లాసెస్ కావాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీ పీపుల్ షుడ్ మెడిటేట్, పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ద నాలెడ్జ్ టు ఇన్వైట్ ద చిల్డ్రన్ అని అనిపించి నేను స్టార్ట్ చేశాను. 5 senses అంటే అన్ని, వినికిడి, చూపు అండ్ స్మెల్, టేస్ట్, టచ్, ఇవన్నీ కలిపి 5 senses. గర్భంలో పిల్లలకి అది ఆటోమేటిక్గా జరుగుతుంది, కానీ తల్లిదండ్రికి తెలిసి జరిగితే ఇంకా బాగుంటుంది అనేసి నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఆశ్రమంలో ఉన్నంత వరకు ఆల్మోస్ట్ 2003-2004 వరకు సర్వీసే, శాలరీ అట్లా ఏమి ఉండదు. గురుజీని అడిగాము, గురుజీ ఏమన్నా ఉంటే బాగుంటుంది కదా, హైదరాబాద్ వచ్చాము ఇట్లా అంటే, నేను నాలెడ్జ్ ఇచ్చాను, నువ్వు పోయి స్టార్ట్ చేసుకో, అర్న్ చేయనన్నారు. మా సంస్థలో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏం చేశారంటే, జెస్సీ మా సంస్థ నుంచి విడిపోయింది, ఆమెను ఎవ్వరూ కలవకూడదు అనేది అన్ని గ్రూపుల్లో మెసేజ్. అందులో సోకాల్డ్ ఉన్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు కూడా క్లాసెస్ చేసేవాళ్ళు. వాళ్ళు అదే చెప్పారనమాట, జెస్సీమాని కలవకూడదు, ఆమెను ఎవరు కలవకూడదు, ఆమె ఈ క్లాసెస్ చాలా మంది ద్వారా మెసేజ్ పంపించారు, మీరు క్లాసెస్ చేయకూడదు అంటే ఆశ్రమంలో పోయి ఒక మూలన కూర్చోవాలంట అని. ఎందుకు కూర్చోవాలి మూలన? వాళ్ళు అదే పంపించారు మెసేజ్, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఎవరిని కలిసినా మేమిచ్చాం ట్రైనింగ్, వాళ్ళు ఇవ్వలేదు నాకు ట్రైనింగ్. రిషి ప్రభాకర్జీ డైరెక్ట్గా కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలా హైదరాబాద్ వచ్చాక చాలా స్ట్రగుల్ అయితే డాక్టర్ జయంతిమా ఒక ప్లేస్ ఇచ్చారు హాస్పిటల్లో, ఒక హాల్. ఆమె ఇచ్చారు, నా సబ్జెక్ట్ని నమ్మి బిలీవ్ చేసి నీకు ప్రెగ్నెంట్ మనీ నేను ఇస్తాను అని. అది కూడా చాలా వరకు ఫ్రీగా చేసి తర్వాత నెమ్మదిగా కొంతమంది గైడ్ చేశారు, ఫీజు పెడితేనే వాల్యూ ఉంటుంది, ఫీజు లేకుండా మీరు ఏమన్నా చేయండి వాల్యూ ఉండదు అని. అప్పుడు జయంతిమా కొంచెం సెలబ్రిటీస్ని పరిచయం చేయడం, వాళ్ళందరి లైఫ్లో పెద్ద పెద్ద మార్పులు వస్తుంటే దెన్ అది కొంచెం బిలీఫ్ ఎక్కువైందనమాట. లేకపోతే అంత ముందు వరకు సపోర్ట్ లేకుండా ఆడవాళ్ళు ఏం చేయలేమో అని అనిపించింది. బట్ ఆడవాళ్ళే ఏమైనా చేయగలుగుతారు, కానీ ఇన్నర్ సపోర్ట్ కన్నా లేకపోతే, సెల్ఫ్ సపోర్ట్, నేను చేయలేను, నేను ఆడపిల్లని, నాకు ఇది సాధ్యం కాదు అని సెల్ఫ్గానే సప్రెస్ చేసుకుంటే, అంటే ఎనర్జీని లో చేసుకుంటే నీకు 100 కోట్లు ఇచ్చినా ఏమి చేయలేవు, భయం ఉంటుంది. డబ్బు బాగుంది కొంతమందికి, కోట్లలో ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ లేదు. సో డబ్బుతో సంబంధం కాదు నిజం చెప్పాలంటే, ఇట్స్ ఏ స్ట్రగుల్. ఎందుకంటే డాక్టర్లైనా నమ్మాలి కదా, నేను చెప్పేదాన్ని నమ్మాలి. ఒకప్పుడు ఎక్కడైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కనపడితే ఆ కృష్ణకాంత్ పార్క్ అక్కడంతా అటే ఉండేవాళ్ళం, కనిపిస్తే తెలుసా బేబీకి ఇలా అవుతుంది, కూర్చోండి మెడిటేషన్ చేయండి, మీకు ఎన్ని పిచ్చా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఎక్కడ ప్రెగ్నెంట్ కనపడినా పరిగెత్తి వెళ్ళి చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు మన దగ్గరికి ప్రెగ్నెన్సీ వస్తున్నారు అంటే బండ్లు ఓడలు బండ్లు అంటారు. అది యాక్చువల్లీ కొన్ని క్లాసెస్ నేను కూడా చూడడం జరిగింది. బట్ మా జెసిమాని కలవడానికి వెళ్ళినప్పుడు సాటర్డే అండ్ సండే జరుగుతాయి క్లాసెస్, చూశాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట, క్లాసెస్ జరుగుతాయి. అక్కడే ప్రెగ్నెంట్ లేడీస్ క్లాసెస్ ఆడుకొని, మన చిన్నపిల్లలు ఎలా పడుకొని నిద్రపోతాం కిండర్ గార్డెన్లో, అలా పడుకొని నిద్రపోతుంటారు. అండ్ యాక్టివిటీస్ కూడా చాలా సూతరింగ్, మైండ్ రిలాక్సింగ్గా ఉంటాయి అనమాట. జెస్సీ గారు చెప్పినట్టు చాలా మనకి బ్లాకేజెస్ ఉంటాయి. అది ప్రెగ్నెన్సీ టైంలో మన హార్మోనల్ చేంజెస్ వల్ల మనం ఇంకా క్లమ్జీగా ఉంటాం. ఆ టైంలో ఆ బ్లాక్స్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి. అవన్నీ చాలా క్లియర్ చేస్తూ, ఎవరు చెప్తే ఇప్పుడు అడ్వైస్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. యాక్టివిటీస్ ద్వారా, ఇండైరెక్ట్గా యాక్టివిటీస్ ద్వారా ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేయడం అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో నుంచి ఇంకొక ప్రాణాన్ని బయటికి తీస్తున్నాను అంటే, ఇంకొక ప్రాణం బతకబోయేది 70 ఏళ్ళు. ఆ 70 ఏళ్ళకి మనం పునాది ఇక్కడే చేస్తాం ఈ 9 నెలల్లో. అది ఒక గురువు ద్వారా చేస్తే అది ఇంకా చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా చూశాను కూడా క్లాసెస్ అన్ని. యూజువల్లీ సాటర్డే సండేస్ జరుగుతాయి కదా, సాటర్డేస్ ఉంటుంది, బీజ సంస్కార థర్స్డేస్ ఉంటుంది, ఈవినింగ్ 7 o'clock అట్లా. కొంతమంది పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటుంది, పర్సనల్గా మిగతా మండే ట్యూస్డే అట్లా పర్సనల్ క్లాసెస్ చెప్తాము. ఎన్ఆర్ఐస్కి మన ఇండియన్ టైం ప్రకారం 7 o'clock చెప్తాం అనమాట. సో దట్ వాళ్ళకి మార్నింగ్ అవుతుంది కదా. సో ఈ ప్రయాణంలో
కొంతమంది యోగా టీచర్స్ కానీ అట్లా అంటే నా వీడియోస్ చాలా ఉంటాయి కదా, అవి చూసి నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళైతే వాళ్ళు ఫాలో ఓకే, బట్ అసలు ట్రైనింగ్ ఏం తీసుకోకుండా ఆ యూట్యూబ్ మాత్రం ఫాలో అయ్యి చాలా మంది చేశారు. ఇంకా ప్రాబ్లమే నాకు చెప్పేవాళ్ళు అనమాట. వచ్చి బాడీ తత్వం తెలియకుండా అందరికి ఒకటే కైండ్ ఆఫ్ ఆసనాలు. ఒక ఆమెకి 8th month లో మిస్క్యారేజ్ అయింది, వాళ్ళకి లేట్ ప్రెగ్నెన్సీ అంట. నేను మెసేజ్ పెట్టాను, నువ్వు ప్రాపర్ ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ ఇస్తే బాగుండేది కదా, ఎందుకు ఇలా చేసావు అని కూడా మెసేజ్ చేశాను. ఒక అతను, ఇప్పుడు అతను ఏం చేయట్లేదు. సో నిజంగా బాధేసింది కేస్ కదా అది. అదే కదా, కానీ వాళ్ళకేం తెలుసు, ఓహో ప్రెగ్నెన్సీ యోగా ఇక్కడ చెప్తారంట అని వెళ్ళిపోతారు. అందుకే సర్టిఫికేషన్ అనేది, ఒకప్పుడు నేను అనుకుంటున్నాను సర్టిఫికేషన్ ఎందుకని, సర్టిఫికేషన్ కావాలి. ఆ సర్టిఫికేషన్ ఏంటంటే టీచర్స్ ట్రైనింగ్ అంటే అంత ఈజీ కాదు. కొంతమంది 1 weekలో ట్రైనింగ్ ఇస్తాను 5,000, మీరు అక్కడికి వెళ్ళి అంత లక్షలు పెట్టి అవసరం లేదా అంటారు. నేను చాలా లక్షలు పెట్టి బాలి అవన్నీ కూడా నేను వెళ్ళొచ్చాను. ఎందుకనంటే అఫ్కోర్స్ నాకు చాలా తెలుసు, ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకా నాలెడ్జ్ అనేది ఇంతవరకే కాదు, ఇట్స్ ఎ ఫ్లో, రివర్ ఫ్లో లాగా. సో నేను బాలి వెళ్ళాను, అక్కడ నిజంగా చాలా గర్వం అనిపించింది. ఏంటి తెలుసా, వాళ్ళు అన్నారు మీరే చాలా చెప్తున్నారు, మీరు సర్టిఫికేట్ ఇస్తారు, ఇండియన్ సర్టిఫికేట్ అయితే మాకు ఇంకా బాగుంటుంది, అంటే వాల్యూడ్ ఎక్కువ అన్నట్టు అన్నారు. అది కదా గర్వకారణం మనకి, అసలు చాలా అనిపించింది. ఒక సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మీరు ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీరు ఏవైతే ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రెగ్నెంట్ లేడీకి, అవన్నీ మీరు ఫాలో అయ్యి. అవునవును, సెకండ్ లేట్ ప్రెగ్నెన్సీ అది 11 years తర్వాత, బాబుకి పాపకి 10 to 11 years గ్యాప్ ఉంది. ఎందుకంటే ఒకటి చాలా అనుకున్నాము, బట్ మా ఇంట్లో అందరికి ఇద్దరు పిల్లలు ఉంటే వాడు ఏడడం స్టార్ట్ చేశాడు. అమ్మ నాకు చెల్లి కావాలని. చెల్లి పర్టికులర్గా చెల్లి అని నువ్వు చెప్తే చాలా మందికి అలాగే ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారు, వాళ్ళు ఏది కావాలంటే అలా పుట్టారు కదా, నాకు చెల్లినే కావాలి అన్నాడు. నాకే పెద్ద పరీక్ష లాగా కదా, ఎట్లా అనుకున్నాను. కానీ కొన్ని ఉన్నాయి బీజ సంస్కారాల్లో, ఏ రోజు కలిస్తే ఏమవుతుంది ఆడపిల్లలు పుట్టడం మగపిల్లలు, ఇవి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. చైనీస్ చార్ట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అవేమి యాక్చువల్గా నేను ఫాలో అవ్వలేదు, బట్ మా అమ్మని అడిగా నేను, మా అమ్మ రావాలి, మా అమ్మ పుట్టాలి అని. ఆ ప్రయాణంలో ఏమైంది అని అంటే ఒక గురువు గారిని కలిశాను. అంటే ఎక్కడైనా గురువులు ఉన్నారని కలుస్తుండు. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మ పెరుగుతుంది గురుజీ అంటే, ఆయన అన్నారు మీ అమ్మ గత జన్మలో నాకు ఈ ఆడజన్మే వద్దు, నేను నెక్స్ట్ జన్మలో అబ్బాయిగా పుట్టాలనుకున్నాను అని ఒకవేళ అనుకునంటే నువ్వెందుకు బలవంతంగా ఇది చేస్తున్నావు అని అన్నారు. అప్పుడు అనిపించింది, అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళు మగ పిల్లలు పుడితే ఆ తాత పుట్టారు, ఆడపిల్లలు పుడితే అమ్మమ్మ పుట్టింది, కానీ సోల్కి జెండర్ లేదు కదా, ఓన్లీ బాడీకి జెండర్. అప్పుడు ఆయన చెప్పాక అర్థమైంది, ఎవరు పుట్టినా అమ్మనే పుట్టింది అనుకోవాలి అని. లక్కీగా అమ్మాయి పుట్టింది. నేను అంతకుముందు చెప్పినట్టు గుర్తు, మీరు స్కెచ్ కూడా వేసుకున్నారు, పాపకి డింపుల్ ఉండాలని, ఇట్లా కర్లీ హెయిర్ రావాలని అన్ని అనుకో. పుట్టడం కర్లీ హెయిర్ తో పుట్టింది, తర్వాత రాను అది నార్మల్ గా అయిపోయింది. ఈ ప్రెగ్నెన్సీ ముందు ఏమైందంటే మా హస్బెండ్, నేను ఎక్కువ నాకు హస్బెండ్ కన్నా గురువుగా చాలా ఇష్టం. బాలాజీ గురుజీ అనే పిలుస్తూ ఉంటాను, నాకు అట్లనే ఇష్టం. నాది ఏదన్నా ఉన్నా కూడా ఇంటరాక్షన్ అంతా బాలాజీ గురుజీతోనే. ఏది చెప్పాలన్నా సరే బాలాజీ గురుజీ చెప్తారు, ఎందుకంటే హీ వాస్ వెరీ క్లోజ్ టు రిషి ప్రభాకర్ గురుజీ. గురుజీ మాట్లాడిన ఇంగ్లీష్ క్యాసెట్స్ అవన్నీ కూడా మొత్తం తెలుగులో ట్రాన్స్లేషన్ మొత్తం తనే చేశారు. ఈజ్ ఏ ఇనిషియేటర్, 83 నుంచి దీంట్లో ఉన్నారు సంస్థలో. హీఈస్ వెరీ బిగ్ గురు అనమాట. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు ఇనిషియేషన్స్ అవి చేస్తుంటారు, మిగతా పొలము అవి ఉన్నాయి అవి కూడా చేస్తుంటారు. అయితే తను పొలం దగ్గర కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. నాకు అంటే కొద్ది రోజులుగా ఏదో అనీజీగా అనిపిస్తుంది, అనిపిస్తుంటే తను ఊరి నుంచి వచ్చారు. వచ్చినాక ఒక 3 days 4 days ఊరు వెళ్ళారు. అప్పుడు వెళ్ళి వచ్చాక బాల్కనీలో బట్టలు ఆరేస్తూ జస్ట్ వీఆర్ అదే బేబీ ఈస్ కమింగ్ ఇన్ అవర్ లైఫ్ అని అన్నారు. బేబీ వస్తుంది మన జీవితంలోకి అంటే, అదేంటి అందుకే నాకు ఏదో అనీజీగా ఉంది, ఎలా చెప్తున్నారు మీరు అన్న. ఆ బట్టలు ఆరేసి బాల్కనీలో గిజిగాని గూడు అని ఒకటి ఉంటుంది, పక్షిది ఇట్లా రౌండ్ కట్టుకుని కిందికి ఉంటుంది కదా, ఆ పిట్ట గూడు కట్టుకుంటుంది. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి సైన్స్తోనే, అంటే సిగ్నల్స్ వస్తుంటాయి కొన్ని, వాటితోనే మనం కనుక్కోగలుగుతాం మన లైఫ్లో ఏం జరగబోతుంది ఇవన్నీ. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక మంత్ర జపం, ఒక సాధన, సంధ్యాకాలాల్లో సాధన,
దెర్ ఇస్ ఎ సిస్టమాటిక్ లైఫ్. అవన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరగబోతుందో కూడా మనకి తెలుస్తుంది. అందుకే ప్రెగ్నెంట్ మనకి చెప్తాను, మెడిటేట్ కానీ గురుముఖంగా చేయండి. తప్పుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్లో వచ్చాక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బికమింగ్ పర్ఫెక్ట్ ఇన్ దేర్ ఇన్పర్ఫెక్షన్. నేను కరెక్ట్ చేస్తున్నా. ఎంతమంది వస్తారు తెలుసా, నేను అది చూసి ఫాలో అయ్యానమ్మా. సెలబ్రిటీస్ కూడా ఒకసారి నాకు అలాగే చెప్పారు. ఇప్పుడు దాకా యూట్యూబ్ చూసి ఫాలో అయ్యానండి, ఇప్పుడు చెప్పారు డాక్టర్స్ మిమ్మల్ని కలవమని. అరే యూట్యూబ్ చూసి ఫాలో అయ్యేది కాదు. ప్రెగ్నెన్సీలో యూట్యూబ్ ఏంటంటే అంతే, ప్రాక్టీసింగ్ కాదు. ఇది ఉన్నారు కదా, అందరం ఉన్నాం కదా గైడ్ చేయడానికి ఎదురుగా. మీకు ఇచ్చే బదులు డబ్బులు మేము ఏదో యూట్యూబ్ చూసి అయిపోతుంది కదా అంటారు. అరే యూట్యూబ్ మనకి ఓన్లీ గైడెన్స్ మామూలుగా అంతే. ప్రాక్టికల్స్కి వచ్చేసరికి ఇట్లనే ఉండాలి. ఎంతోమంది ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరిగా లేక సంబంధము, మేము దూరం ఉండాలనుకున్నాం, విడిపోవాలని 9 months ప్రెగ్నెన్సీ ఆమె వచ్చింది. ఒకసారి విడిపోవాలనుకున్నాం, ఆయన నన్ను సరిగా చూసుకోవట్లేదని. ప్రెగ్నెన్సీ టైంలో భర్త ఎంత బిజీగా ఉన్నా భార్యతో టైం స్పెండ్ చేయాలి. ఆఫీస్లో భర్త ఉన్నప్పుడు భార్య ఇంటి నుంచి ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతానని పెట్టేస్తారు కదా. మరి ఇంటికి వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఎందుకు అటెండ్ అవుతారు? నేను వైఫ్తో పెట్టాలి కదా, ఫోన్ పెట్టేసేయాలి కదా. ప్రెగ్నెంట్గా ఉంది, ఇంట్లో ఉండి కూడా ల్యాప్టాప్, నేను ఇంట్లోనే కదా ఉన్నాను, ఇంట్లోనే ఉన్నావు కానీ నాతో లేవు కదా, దట్స్ ఇట్. అందుకే టైమింగ్ నేను అందుకే చెప్తాను 5 to 7 మార్నింగ్. ప్రెగ్నెన్సీ అయినా ప్రీ ప్రెగ్నెన్సీ అయినా ఎవరైనా సరే 5 to 7 నో మాటలు, జస్ట్ మౌనం. 5 to 7 జస్ట్ బీ ఇన్ దట్ మౌనం చాలు. మౌనంలో పనులు జరగాల. ఎంత డీపర్ లెవెల్లో మౌనంగా ఉంటే మనస వాచా కర్మన ఆ పనులన్నీ అలాగే జరుగుతుంటుంది. ఒక మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ఓవర్ యాంగ్జైటీ అయినా కళలో కూడా టెన్షన్ పడుతుంటారు కదా, అదంతా బిడ్డ పైన పడుతుంది. కరెక్ట్, చాలా ప్రభావం పడుతుంది. అందుకే మీరు చూసారో లేదో కొంతమంది పిల్లలు బై బర్త్ అనారోగ్యంతో పుడుతున్నారు. మరి మనకి మంచి పిల్లలు రావాలి, గొప్ప బీయింగ్స్ రావాలి, గ్రేట్ బీయింగ్స్ రావాలి మన ప్రపంచంలోకి. అప్పుడే ప్రపంచం అంతా బాగుంటుంది. ఎట్లాంటి మనుషుల మధ్య ఉన్న పాదరసం లాగా ఉండాలి. అంటే అందరితో కలవాలి, మీరు సపరేట్ అట్లా ఏం లేదు, అందరితో కలవాలి. కానీ పాదరసం మెర్క్యూరీ చేతిలో పెడితే ఉంటుంది, కానీ ఆ పాదరసానికి మధ్య చేతికి మధ్య ఒక సన్న గ్యాప్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు కలిసిపోయాం మనం అని. మన సాధన మనకే ఉంటుంది. మీ సెకండ్ ప్రెగ్నెన్సీ పాపని చూపిద్దామా? ఓకేనా మీకు? నాకు ఓకే. అన్ని ప్రాక్టీస్ చేసి డింపుల్స్ మీరు స్కెచ్ చేసుకున్నట్టు వేళ్ళు కూడా నేను తమలపాకులు తొడిమలు ఎప్పుడు అలా అనుకున్నదాన్ని తెలుసు, అలాగే వచ్చాయి. ఒకసారి మీ పాపని పిలవండి అయితే మరి చూపిద్దాం. సో పాప క్లాసెస్ ఎలా చెప్తున్నారు ఇప్పుడు అందరికీ, ఆ క్లాసెస్ అన్నీ స్వతహాగా జస్సీ గారు ఫాలో అయిన తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ పాప అనమాట. ఏం పేర్రా? రిత్విశ్రీ. ఆ డింపుల్స్ అలాగే ఉన్నాయి, వేలు కూడా అలాగనే. తమలపాకు తొడిమలు అనేది అట్లాగే వచ్చింది. ఎంత మనం కలర్ మీద పెద్దగా ఎక్కువ ఉండకపోయినా బట్ ఎక్కడో ఒక చిన్నగా అనమాట. బాబు తెల్లగా పుట్టాడు. మా హస్బెండ్ వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, అందరూ తెల్లగానే ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తంలో నేను ఒకదాన్ని ఈ కలర్ ఉంటాను, కానీ అందరూ సేమ్ అంటే సరదాగా అనుకుంటూ ఉంటాము. సో క్యారెట్ ఒక ముక్క, బీట్రూట్ ఒక ముక్క, రైపుడ్ టమాటో ఒక ముక్క, ఈ 3 కలిపి ప్రతిరోజు తాగేదాన్ని. మంచి కలర్ఫుల్ గా పుట్టాలి అని. అండ్ కలర్ఫుల్ గా పుట్టాలి అంటే హిమోగ్లోబిన్ బాగుండాలి. 11.5 నుంచి 12 వరకు ఉండాలి. ఉంటేనే ప్రెగ్నెన్సీలో పిల్లలు కలర్ఫుల్గా పుడతారు. కాల్షియం బాగుండాలి, ఐరన్ ఇవన్నీ కూడా చాలా బాగుండాలి. డైట్ కనుక సరిగా లేకపోయినా, మెయిన్ వాటర్ తాగడం కూడా సరిగా లేకపోయినా అంత బాగుండదు ప్రెగ్నెన్సీ. ఎంత బాగా హుషారుగా ఉంటుందా ఏంటి? దానికి ఏంటి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? నీ ఫేవరెట్ పాస్ టైం ఏంటి? నా ఫేవరెట్ స్పోర్ట్ బాస్కెట్బాల్. మా పాప ఏమో చాలా సెన్సిటివ్గా చాలా కామ్గా ఉంది. స్పోర్ట్ మాత్రం బాస్కెట్బాల్, ఫుల్ అవుట్డోర్ గేమ్, ఫుల్ ఎండలో ఆడాలి. అండ్ ఏంటి పాస్ టైంలో మామూలుగా ఏం చేస్తుంటావు ఇంట్లో? సమ్మర్ హాలిడేస్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటాను, టీవీ చూస్తా, డ్రాయింగ్ పెయింటింగ్. డ్రాయింగ్ వేస్తుంది నిజంగా. మేమే ఆశ్చర్యపోయాం.
ఎంత మంచి డ్రాయింగ్. నేను ప్రెగ్నెన్సీలో డ్రాయింగ్స్ చాలా వేసాను, చాలా బాగా వేస్తుంది, అసలు బాగా వేస్తుంది. క్లాసెస్లో హెల్ప్ చేస్తుంది. గర్భరక్షామిక అమ్మవారి దగ్గర మొత్తం చూసుకుంటుంది. నేను దీక్ష చేస్తే ఈమె కూడా దీక్ష చేసింది. అట్లా చాలా మా అత్తగారి వైపులాగే పుట్టింది తను. అంటే వీళ్ళ ముత్తాత వాళ్ళ మదర్ ఇలాగనే ఉన్నారు. మేము ఫొటోస్లో చూసాము ఆమె డింపుల్స్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా. అల్లరి కూడా ఉంది, అల్లరి కూడా ఉంది. ప్లస్ ఎక్కడ ఎలా ఉండాలో అట్లా ఉంటుంది అంతా. ఏమి ఇష్టం నీకు అమ్మలో బాగా? అలానే అంత ఇష్టమేనా? అమ్మతో ఉండడం, ఎక్కువసేపు అమ్మతో పాటు క్లాసెస్ అటెండ్ అవ్వడం, అమ్మతో పాటు వేరే ఊర్లోకి వెళ్తుంటారు కదా మీట్ అవ్వడానికి ప్రెగ్నెంట్ లేడీస్ని, అవంతా వెళ్ళడం ఇష్టమేనా లేకపోతే ఇంట్లో ఉండడం ఇష్టమా? ఇష్టమే అమ్మతో వెళ్ళడం. అన్నీ ఉంటుంది, స్కూల్ కూడా మిస్ అవుతా, అమ్మతో వెళ్తాను కదా. ఒక్కొక్కసారి అంటే బయట ఇట్లా మెయిన్ పనుల మీద వెళ్తాం కదా, ప్రపంచం కూడా తెలియాలి. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, కానీ మన సాధనతో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. పీపుల్ని జడ్జిమెంట్ అనేది తక్కువ ఉండాలి. జడ్జి చేయాలి కానీ దాని నుంచి మనకి ఇబ్బంది రాకూడదు. దాన్ని ఎలాగా హయ్యర్ కాన్షియస్తో ఎలా అర్థం చేసుకోవాలి, లోపల ఉన్న నిజాన్ని గమనించడమే కాకుండా బయట ఉన్న భ్రమలను కూడా తెలుసుకోగలగాలి అని మొత్తం ఎప్పుడు చెప్తుంటాను. ప్రెగ్నెన్సీలో నేను నీకోసం అది చేశాను అంటే తన లక్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ చేశాను. నేను 9 months వరకు మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్ అన్నీ చేశాను. ఇప్పుడు ఆ వీడియోలు చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందంటే అమ్మ నేను బొజ్జలో ఉన్నప్పుడు కదమ్మా నేను ఇంత చేసావా. నాకు స్విమ్మింగ్ ఎంత బాగా చేస్తుంది, వాటర్ మీద ఫ్లోట్ చేస్తుంది, చాలా బాగా. సితార్ నేర్చుకుంటుంది, సితార్ ప్లే చేస్తుంది అండ్ కీబోర్డ్ ప్లే చేస్తుంది, చాలా బాగా పాడుతుంది కూడా. వాయిస్ పాడతారు ఒకటి ఫైనల్ గా మనం సెషన్ ఎండ్ చేసేద్దాం. నువ్వు అమ్మ కలిసి ఒక పాట పాడండి అయితే. ఆత్మారామ ఆనందరమణ ఆత్మారామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ అచ్యుత కేశవ హరినారాయణ భవభయహరణ వందిత చరణ భవభయహరణ వందిత చరణ రఘుకులభూషణ రాజీవలోచన రఘుకులభూషణ రాజీవలోచన ఆత్మా నారాయణ ఆనంద శయన ఆది నారాయణ ఆనంద శయన. ఆసమ్, నైస్ రా. ఓకే జెస్సీ గారు, మన టైం కన్స్టెంట్ వల్ల మీతో ఇంకా చాలా మాట్లాడున్నా కొంచెం త్వరగా సెషన్ ఎండ్ చేయాల్సి వస్తుంది. హోప్ మనం ఇంకొక సెషన్లో టాపిక్ వైజ్ తీసుకొని మాట్లాడదాము. ఎందుకంటే ఇది మీరు చెప్తున్న టాపిక్స్ అని ప్రెగ్నెంట్ లేడీకి ఆ తర్వాత బేబీ పుట్టిన తర్వాత కూడా చాలా ప్రాసెస్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి. అండ్ కన్సీవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా ప్రాసెస్ అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అవన్నీ మనం సెషన్ వైజ్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఇది ఓవరాల్ గా జిస్ట్ లా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఒక చిన్నది, ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టం బ్లూస్ అని వస్తాయి. అంటే మెంటల్గా కొంతమంది సెన్సిటివ్ అవుతారు, సూసైడికల్ థాట్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి ఆ టైంలో, ఫీడింగ్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే డెలివరీ అయి ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా కేర్ తీసుకోవాలి. అట్లీస్ట్ 5 months కంపల్సరీ ఒక సపోర్ట్ ఉండాలి. సో ఆ కంప్లీట్ సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళకి అన్నీ వాళ్ళే చేసుకునేటప్పుడు సూసైడికల్ థాట్స్ చాలా వచ్చాయి. నేను ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు కొంతమంది మెసేజెస్ చేశారు, ఒక అమ్మాయి పైనుంచి దూకేసి చనిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు నేను అందుకే అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్లో కానీ అట్లా వీడియోస్ చేసి పెడుతుంటాను. కంపల్సరీగా ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా వామిటింగ్స్ వస్తున్నప్పుడు భర్త బాగా సపోర్ట్ చేయాలి. అట్లని హస్బెండ్ 24 గంటలు కూడా ఉండలేరు. వాళ్ళు ఏమంటారంటే నేను అన్నీ తీసుకొచ్చి పెట్టాను, తను తినడం లేదు, నేనేం చేయాలి అని అంటారు. తినిపించాలి అంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ తనలో చాలా మార్పులు వస్తాయి. సపోర్ట్ చేయాలి తనని. ఆఫ్టర్ డెలివరీ కూడా ఫీడింగ్ టైం కానీ ఇదంతా చాలా బాగా సపోర్ట్ చేయాలి. చేయగలిగితే బాగుంటుంది. ఆ టైంలో నిందలు
మేమందరం కనలేదా, మాకెందుకు ఇలా, ఇది రొటీన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు, మేము కనలేదా, నువ్వెందుకు నీ భార్యను సపరేట్గా చూస్తున్నావు, ఎందుకు ఆమెకు తినిపిస్తున్నావు అంటారు. ఒక్కొక్కరి బాడీ టైప్ ఒకలాగా ఉంటుంది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఫీడింగ్ హర్? సో హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టాలి అని అంటే అది వంశాంకురం వస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ అందరి సపోర్ట్ వల్ల పిల్లలు అద్భుతంగా పుడతారు, హ్యాపీగా పుడతారు. అది నిందలు అన్నీ వేసి ఎట్లా పడితే జలస్తో అట్లా కోసెస్ మధ్య అట్లా ఉంటే ఆ ఇంపాక్ట్ బేబీ మీద పడుతుంది, ఆ బేబీకి సొసైటీ మీద పడుతుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ జయసీమ. ఇంకో సెషన్తో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. థ్యాంక్ యూ.